వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మంచి బేబీ లోషన్స్ అండ్ షాంపూస్ చూపించబోతున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఒకసారి బేబీ లోషన్స్ అలానే షాంపూస్ బేబీ రిలేటెడ్ స్టఫ్ అంతా చూపిస్తానని చెప్పాను. సో అందుకే ఈరోజు వీడియోలో అది షేర్ చేస్తున్నాను. అండ్ పిల్లల స్కిన్ విషయానికి వస్తే వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. అండ్ అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 5 years లోపు వరకు పిల్లలకి చాలా స్కిన్ అనేది డెలికేట్గా ఉంటుంది. సో వాళ్ళకి మంచి స్పెషల్ కేర్ తీసుకోవాలి. అంటే బేబీ రిలేటెడ్ స్టఫ్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే కమెంట్ సెక్షన్లో చాలాసార్లు కమెంట్స్ వచ్చాయి, బేబీస్కి సంతూర్ సోప్ పెట్టచ్చా, లేదా మనం యూజ్ చేసిన సోప్ కానీ పౌడర్స్ కానీ ఇలాంటివి పెట్టచ్చా, అప్లై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అలానే లోషన్స్ గురించి కూడా అడుగుతున్నారు. కాకపోతే నేను చెప్తుంది ఏంటి అంటే, నేనే కాదు డాక్టర్స్ కూడా ఏం సజెస్ట్ చేస్తారు అంటే, జీరో నుంచి 5 years వరకు బేబీస్, అంటే బిలో 5 years బేబీస్ అందరికీ కంపల్సరిగా బేబీ రిలేటెడ్ స్టఫ్ని యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ సల్ఫేట్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అవి మన బేబీకి అంత హార్మ్ చేయదు. ఈవెన్ పౌడర్ విషయంకి వచ్చేటప్పటికి కూడా రెగ్యులర్గా అందరూ పాండ్స్ పౌడర్ అవి అప్లై చేసేస్తూ ఉంటారు బేబీస్కి. అది కూడా అంత మంచిది కాదు. కుదిరితే వీలైనంత వరకు బేబీ పౌడర్ని మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, చాలా వరకు పౌడర్ని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు యూజ్ చేయాల్సి వస్తే బేబీ పౌడర్ని మాత్రమే యూజ్ చేయండి. సో ఫస్ట్ నేను ఒక బేబీ లోషన్ చూపిస్తున్నాను. ఇదేంటంటే మామా ఎర్త్ నుంచి. ఆరుష్ స్కిన్ విషయానికి వస్తే, అంటే నా బేబీ స్కిన్ విషయానికి వస్తే, తనది చాలా చాలా డ్రై స్కిన్ అనమాట. ఇంకా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. దానికి నేను చిన్నప్పటి నుంచే, అంటే తనకి ఈ ప్రాబ్లం పుట్టినప్పటి నుంచి ఉంది. పుట్టిన తర్వాత కూడా స్కిన్ అనేది చాలా ఫ్లేకీగా డ్రైగా అయిపోయేది. నాకు స్టార్టింగ్లో ఏమీ అర్థం కాలేదు. నేను డాక్టర్స్కి చూపించాను, అంటే స్కిన్ స్పెషలిస్ట్కి కూడా చూపించాను. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, తన స్కిన్ అనేది చాలా డ్రై స్కిన్. ఇది చాలా వరకు పిల్లల్లో అనేది చాలా కామన్గా ఉంటుంది. సో వాళ్ళకి చాలా కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా మనం లోషన్ అనేది ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉండాలి. అలానే కుదిరితే ఆయిల్స్ ఇలాంటివి కూడా అప్లై చేస్తూ ఉండాలి. సో నేను తనకి చాలా లోషన్స్ ఆరుష్కి ట్రై చేశాను. హిమాలయ బేబీ లోషన్ ట్రై చేశాను, అలానే కికో ట్రై చేశాను, ఇంకా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ కూడా చాలా ట్రై చేశాను. 2-3 డాక్టర్స్ని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రాసినవి కూడా యూజ్ చేశాను. కాకపోతే తనకి ఎక్కువగా సెట్ అయింది ఏంటి అంటే ఈ క్యూటీ మ్యాక్స్ అనేది. ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అనమాట. కాకపోతే ఇది చాలా కాస్ట్లీ, అరౌండ్ 300 రూపీస్ అనమాట. ఈ చిన్న బాటిల్ 300 రూపీస్. అండ్ ఇది వితిన్ 1 week అయిపోయేది. సో ఇంత కాస్ట్ ఎఫోర్డ్ చేయలేకపోయినప్పుడు నాకు ఇది వచ్చిందనమాట. నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తనకి చాలా వరకు డ్రైనెస్ అనేది కంట్రోల్ అయింది. అంటే కొంతమంది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి రాసేసి సరిపోలేదు అనుకుంటారు, కానీ అలా కాదు. ఇన్ కేస్ మీ బేబీకి కనుక బాగా డ్రైనెస్ ఉన్నట్టయితే ఎవ్రీ 2 hours ఎవ్రీ నవ్ అండ్ దెన్ మీరు లోషన్ కనుక బాడీకి అప్లై చేసుకున్నట్టయితే అది మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ పర్టికులర్గా ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్ అనేది 100% సేఫ్ అండ్ న్యాచురల్ అనమాట. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో ఇవి మీ బేబీస్కి యూజ్ చేయడం వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ జరగదనమాట. ఇందులో ఎలాంటి పారాబెన్స్ కానీ సల్ఫేట్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ డైస్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఎలాంటివి లేవు. సో ఇది 100% సేఫ్ టు యూజ్. అండ్ ఇదేంటంటే సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ హైపో అలర్జెనిక్ pH బ్యాలెన్స్డ్ అనమాట. అండ్ ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో ఇది 0 to 5 years బేబీస్ అందరికీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే షియా బటర్, జోజోబా ఆయిల్ అండ్ కోకో బటర్. సో ఇవన్నీ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ మన బేబీస్కి స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి, సాఫ్ట్గా స్మూత్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మీరు కావాలనుకుంటే ఫేస్కి కూడా మాయిశ్చరైజర్గా కూడా అప్లై చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది సమ్మర్లోనే యూజ్ చేయాలా వింటర్లోనే యూజ్ చేయాలా అనేది ఏమీ లేదు. ఎలాంటి సీజన్లో అయినా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాస్ట్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ అనమాట. ఇది 199 రూపీస్. సో 199 రూపీస్కి చాలా మంచి బాడీ లోషన్. నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రిజల్ట్ కనిపిస్తుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను మామా ఎర్త్ నుంచి ఒక షాంపూ చూపించబోతున్నాను. ఇది మామా ఎర్త్ జెంటల్ క్లెన్జింగ్ షాంపూ ఫర్ బేబీస్. సో ఇది ఇలా ఉందన్నమాట. అండ్ నేను ఇది ఒక 2-3 times మాత్రమే యూజ్ చేశాను. అంటే నేను జనరల్గా ఆరుష్కి హిమాలయ బేబీ షాంపూ యూజ్ చేస్తాను. నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు, అది తనకి చాలా బాగా సెట్ అయింది.
సో ఇది నేను దాంతోపాటు ఇది కూడా తెప్పించుకున్నాను అండ్ దీన్ని ఒక 2-3 టైమ్స్ మాత్రమే యూజ్ చేశాను. కానీ ఇది కూడా బాగానే ఉంది. అంటే మనం బేసిక్గా షాంపూస్లో ఏం చూస్తాం, అది మన హెయిర్ని ఎక్కువగా డ్రై చేయకుండా లైక్ సాఫ్ట్గా ఉంచుతుందా లేదా అనేది చూస్తాము. అండ్ మనం వాళ్ళకి అంటే బేబీస్కి కాబట్టి వాళ్ళ ఐస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి టీయర్స్ రాకుండా ఉండేటట్టు ఉండాలి. సో అలాంటి షాంపూస్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదేంటంటే టియర్ ఫ్రీ అనమాట, విత్ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్ అంట. ఇది కూడా టాక్సిన్ ఫ్రీ, హైపో ఎలర్జెనిక్ అండ్ pH బ్యాలెన్స్డ్ అండ్ ఇది కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది మీరు 0 to 5 years బేబీస్కి యూజ్ చేయొచ్చు. జనరల్గా మనం ఎలా అయితే షాంపూస్ని డైరెక్ట్గా అప్లై చేయమో హెయిర్కి, అలానే బేబీస్కి కూడా ఎప్పుడు షాంపూని డైరెక్ట్గా అప్లై చేయకూడదు. కొంచెం వాటర్ని తీసుకొని వాటర్లో షాంపూని మిక్స్ చేసి వాళ్ళ హెయిర్ పైన అప్లై చేయాలి. సో అదే గుడ్ వే అనమాట. షాంపూని ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ అనేవి డైరెక్ట్గా హెయిర్ పైన రియాక్ట్ అవుతాయి. సో అందుకే అలా చేయకూడదు. అండ్ దీని కాస్ట్ కూడా సేమ్ 199 రూపీస్ మాత్రమే. సో ఇవి ఇవాల్టి ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ. అండ్ ఇవి బేబీస్కి చాలా సేఫ్ టు యూజ్ అండ్ 100% న్యాచురల్. నా బేబీకి అయితే సెట్ అయింది. ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లోషన్ అనేది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఈ రివ్యూ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. సీ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.